ఓం నమో భగవతే శ్రీరమణాయ. 7వ ప్రకరణము జీవకారుణ్యము. ఇందులోని 3వ ఘట్టం కోతులు. 14. అరుణాచలం కొండ అన్ని జంతుజాలాలతో పాటు కోతుల నివాసం కూడాను. అవి ఎప్పుడూ మహర్షి దగ్గరకు రావడం పోవడం పరిపాటి. అందువల్ల మహర్షికి వాటి భావాలు ఆవేదనలు సుపరిచితాలు. వారి భాష మహర్షికి అవగతం. వాటికి భగవాన్కి ఉన్న బాంధవ్యం ఎట్టిదంటే భగవాన్ కోతిస్వామిగా గుర్తింపు పొందారు. ఎప్పుడైనా కోతుల గుంపులో కీచులాట రేగితే స్వామి వాటికి తీర్పరి. ఉభయపక్షాలు స్వామి దగ్గరకు వచ్చేవి. వారి వాదనలు విని సంధి చేసి పంపేవారు. వాటికే హాని కలగనిచ్చేవారు కాదు. ఇది వారి రాజ్యం, మనం ఇందులోకి వచ్చాం, వాటికి హాని చేసే అధికారం మనకు లేదు అని స్వామి మతం. ఒకరోజు కోతుల గుంపు మరణావస్థలో ఉన్న తమ రాజును స్వామి సన్నిధికి తీసుకువచ్చాయి. అతడు స్వామి సన్నిధిలో శాశ్వతంగా కన్నుమూశాడు. స్వామి సన్యాసికి సమాధి చేసినట్లు ఆ కోతుల రాజుకి సమాధి చేశారు. అలా భగవాన్ ఎన్నో జంతువులని సమాధి చేశారు. పైన పేర్కొన్నవి వాటిలో కొన్ని మాత్రమే. 15. భగవాన్ గుహలో ఉన్నప్పుడు గణపతి ముని కూతురు వజ్రేశ్వరికి 4 సంవత్సరాలు. ఆ పిల్ల అప్పుడప్పుడు వెళ్లి భగవాన్ ఒడిలో కూర్చునేది. ఒక కోతి పిల్ల ఎక్కడి నుండి చూసేదో వెంటనే వచ్చి వజ్రేశ్వర్ని చెంపలు వాయించి బయటికి లాగి తాను భగవాన్ ఒళ్ళో కూర్చునేది. కోతిపిల్లను తోలమని వజ్రేశ్వరి ఏడ్చేది. ఆ విధంగా కోతిపిల్ల మనిషి పిల్ల భగవాన్ ఒడిలో కూర్చోవడానికి పోటీ పడేవారు. వారిద్దరినీ సమాధానపరచటం భగవాన్కు రోజూ ఒక వినోదంగా ఉండేది. భగవాన్ కోతిపిల్లను చూసి, ఒరే, వజ్రం నీ చెల్లి కాదా, దానినట్లా కొట్టవచ్చునా అనేవారు. అదే సమయంలో వజ్రేశ్వర్ని, ఓసే, వాడు నీ అన్న కాదా అని ఆ ఇద్దరిని సమాధానపరుస్తుండేవారు. ఆ రోజుల్లో అదో వేడుక భగవాన్కు. 16. భగవాన్ కొండపై ఉన్న రోజుల్లో ఓ రోజున వారు భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఓ పెద్ద కోతి వచ్చి వారి విస్తరి పక్కన కూర్చుంది. భగవాన్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆ కోతిని చూసి ఆ ముద్ద దానికిచ్చేశారు. అది ఆ ముద్ద తినకుండా విస్తట్లో పెట్టేసి భగవాన్ను ఈడ్చి ఒక లెంపకాయ కొట్టింది. ఇదేమిటి, నీకే ముందు పెట్టాను కదా, నన్నెందుకు కొట్టావు అని అడుగుతూ భగవాన్, ఇతను కోతుల రాజు, ఇతన్ని రాజును గౌరవించినట్లు గౌరవించాలి అని అనుకున్నారు. వెంటనే అతనికి వేరే విస్తరి వేయించి వడ్డించారు. అప్పుడు అతను సంతోషంగా తిని వెళ్ళిపోయాడు. 17. ఒకసారి ఒక కోతి భగవాన్ దగ్గరకు వచ్చింది. ఒక అరటిపండు దాని చేతిలో పెట్టారు భగవాన్. అది వెళ్లి మరో కోతిని పంపింది. దాని చేతిలోనూ పండును పెట్టారు. అది వెళ్లి మరో కోతిని పంపింది. అలా వరుసగా 4-5 కోతులు వచ్చాయి. అలా వస్తున్న కోతులను చూసి ఆఖరిగా వచ్చిన కోతితో భగవాన్, మీ వల్ల నాకు మాట వచ్చేటట్లు ఉంది, ఇంకా నీవు మరో కోతిని పంపద్దు అన్నారు. భగవాన్ ఆజ్ఞను గ్రహించినట్లు ఆ కోతి మరో కోతిని పంపలేదు. 18. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆశ్రమంలో భగవాన్ సన్నిధిలో భక్తులందరూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. కొత్తవారెవరో పళ్లతో నింపిన పళ్లెం పట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు. ఆ వచ్చే దారిలో అకస్మాత్తుగా అడ్డు తగిలి ఓ వానర వీరుడు తన భాగం పళ్ళు ఎగరేసుకుపోయాడు. వారి అదలింపులు కోతిచేష్టా చూసి భగవాన్ నవ్వుతూ, ఇక్కడిదాకా వస్తే తమకు దక్కనీయరని దారిలోనే తమ భాగం కాజేశారు, ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు. అక్కడున్న భక్తులందరూ నవ్వుకున్నారు. ఆ సందడికి సర్దుకునేలోపు ఒక ఆడకోతి పొట్టను కరుచుకున్న పసిపాపతో పళ్లబుట్ట వద్దకు వచ్చింది. అక్కడున్నవారు దాన్ని తరమసాగారు. భగవాన్ అది చూసి, పాపం పిల్ల తల్లయ్యా, ఏమైనా ఇచ్చి పంపరాదు అన్నారు జాలిగా. భగవాన్ మాటలు వారికి వినిపించక అదిలిస్తే అది భయపడి చెట్టెక్కి కూర్చుంది. దానికి భగవాన్ హృదయం కరిగిపోయింది. ఇదిగో, ఇదే మన ధర్మం. సన్యాసులమని పేరు పెట్టుకునేది నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక తరిమేది. ఎంత దౌర్జన్యమో చూడండి. ఏళ్ల తరబడి తినాలని ఉగ్రాణంలో సామాను దాచుకుంటాం. దానికేమీ ఇల్లా వాకిలా, పోనీ రేపటికని ఏమైనా దాచుకుంటుందా? దొరికింది తిని ఏ చెట్టు మీదో పడుకుంటుంది. బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలేస్తుంది. నిజమైన సన్యాసి అదా మనమా? అందుకే ఇందాక వారు త్రోవలోనే కాజేశారు. వారు మగవారు,
ఇది ఆడది, పాపం ఏం చేస్తుంది అంటూ దానివైపు చూసి రా అమ్మా రా అని పిలిచారు. వెంటనే ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కన నిలబడింది. దానికి కావలసిన పండ్లు ఇచ్చి పంపారు భగవాన్. 19. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒక అద్భుతం జరిగింది. ఓసారి సుమారు 50 కోతులు ఓ అని ఏడుస్తూ చనిపోయిన కోతిని మోసుకుని భగవాన్ పాదాల ముందు పెట్టి గొల్లుమన్నాయి. భగవాన్ కరుణామయ నేత్రాలతో అంతా తిలకించి వాటిని ఓదారుస్తున్న స్వరంతో, పుట్టినవాడు చచ్చిపోతాడు, చనిపోవడానికి ఏదో కారణం ఉండాలి కనుక ఒక నిమిత్తం ఏర్పడుతుంది, అంతే, వివేకి మరణానికి శోకించడు అన్నారు. భగవాన్ అమృతవాకులు విని అర్థమైనట్లు ఆ కోతులు శవాన్ని తీసుకుపోయాయి. 20. ఒకనాడొక భక్తుడు అరటిగెలను భగవాన్ ముందు పెట్టి ఏదో చెప్తున్నాడు. అంతలో ఒక కోతి వచ్చి ఆ గెలను పట్టుకుని చెట్టుపైకెక్కి కూర్చుంది. ఆ భక్తుడు గగ్గోలు పడుతున్నాడు. అది చూసి భగవాన్ తలపైకెత్తి, ఇట్లా చేయవచ్చునా? ఒక కాయ తీసుకుని గెల తెచ్చి ఇవ్వు అన్నారు. భగవాన్ మాటలకు చెట్టుపై ఉన్న కోతి వశమైనట్లుగా గెల నుండి ఒక కాయను తీసుకుని మిగతా గెలను భగవాన్ ముందు పెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు భగవాన్ ఆ భక్తునితో, ముందుగా ఒక కాయ కోతికి ఇచ్చి ఉంటే ఇట్లా చేసి ఉండేది కాదు, తెలుసుకోండి అన్నారు. ఆ భక్తుడు భగవాను చెప్పిన మాట యథార్థమని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కోతి దారిలో ఒక కాయ పెట్టమని చెయ్యి చాపింది, కానీ అతడు ఇవ్వక భగవాన్ దగ్గరకు వచ్చేశాడు. భగవాన్ కోతులతో సాంగత్యం ఎక్కువ. అందుచేత కోతులు భగవాన్ ఉన్న హాలులోకి వచ్చి ఎంత గొడవ చేసినా వాటిని ఏమీ అననిచ్చేవారు కాదు. భగవాను అంత ఆదరణ కోతులకు చూపుతున్నా భక్తులు మాత్రం వాటిని మామూలు కోతులలాగే చూసేవారు. ఒకసారి కృష్ణస్వామి వాటిని కొడుతుంటే చూసిన భగవాను కృష్ణస్వామితో, నువ్వు కోతులను కాదు నన్ను కొడుతున్నావు, వాటిని కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి అన్నారు. ఎంత విచిత్రం! కోతులకు శ్రీరమణ భగవానులకు ఉన్న అనుబంధం చూస్తుంటే నిజంగా శ్రీరామచంద్రుడే ప్రస్తుత కాలంలో శ్రీరమణులుగా అవతరించాడనుట ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదనిపిస్తుంది. శ్రీరమణులు భౌతికంగా లేకపోయినా నేటికి రమణాశ్రమంలో భోజన సమయంలో కోతులు గుంపులు గుంపులుగా వచ్చి భోజన హాలు కిటికీ కావలా కూర్చుంటాయి. భక్తులిచ్చు తినుబండారాలు స్వీకరించి వెళ్ళిపోతాయి. ఆశ్రమానికి వెళ్ళు ప్రతి భక్తునికి ఈ దృశ్యం అనుభవమే. పులులు, చిరుత పులులు. 21. ఒకరోజు భగవాన్ పచ్చయ్యమ్మన కోవెలకు ఎదురుగా ఉన్న కోనేటి కట్టున కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ పులి వచ్చి నీళ్లు త్రాగి నిర్భయంగా భగవాన్ను చూస్తూ అటూ ఇటూ తిరిగి తన త్రోవన తాను వెళ్ళిపోయింది. భక్తుడు రంగస్వామయ్యంగారు మాత్రం గుళ్ళో దూరి జరిగినదంతా చూశారు. భగవాన్ ఏమవుతారోనని వారికి భయం. ఆ పులి వెళ్లిన తర్వాత భగవాన్ గుళ్ళోకి వెళ్ళి, చూశారా అదెంత సాధు జంతువో, మనం బెదిరిస్తే పైకి వస్తుంది కానీ లేకుంటే రాదు అని వారి భయం తీర్చారు. అలా అనడం అవతార పురుషులైన భగవానునికే చెల్లింది. కాని సామాన్య మానవులనగలరా? మరొకనాడు రంగస్వామయ్యంగారు 1 గంటకి మండుటెండలో ఆలయం ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేస్తున్నారు. అదే సమయంలో ఆ కొలనుకు ఒక చిరుతపులి దాహం తీర్చుకోవడానికి వెళుతోంది. అవతల ఒడ్డున స్నానం చేస్తున్న అయ్యంగారు చిరుతపులిని చూడనేలేదు. భక్తులతో మాట్లాడుతున్న భగవాన్ చప్పున లేచి ఆ చెరువు దగ్గరకు వెళ్లారు. చిరుతపులినుద్దేశించి, ఇప్పుడు పోయి కొంచెం ఆగి తర్వాత రా, నిన్ను చూసి అయ్యంగారు భయపడతారు అన్నారు. భగవాన్ ఆదేశానుసారం ఆ చిరుతపులి వెళ్ళిపోయింది. 22. ఓ రోజు సాయంత్రం భగవాన్ అరుణాచలంపైకి ఎక్కుతున్నారు. ఒక హంగరీ దేశస్థురాలు వెంట ఉంది. కొంత దూరం వెళ్ళాక ఓ పెద్ద పులి వారికెదురుగా వస్తోంది. ఆమె భయంతో వణికిపోతోంది. నోట మాట కూడా రావడం లేదు. ఆ పెద్ద పులి బాగా దగ్గరకు వచ్చి భగవాన్కు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు కాళ్లపై కూర్చుంది. దాని కళ్ళు భగవాన్పై నిలిచాయి. ఆ భక్తురాలి చేతిని భగవాన్ పట్టుకోగా ఆమె భయం పోయింది. భగవాను పెద్ద పులి ఒకరినొకరు నిశ్చలంగా చూసుకున్నారు. కొంతసేపటికి భగవాన్ మృదువుగా పెద్ద పులితో, ఇక నీవు వెళ్ళవచ్చు అన్నారు. వచ్చిన పని అయిందన్నట్లు ఆ మాటలు విని పెద్ద పులి కొండపైకి వెళ్ళిపోయింది.
ఆ భక్తురాలు విస్మయంతో భగవానును పరీక్షగా చూస్తూ ఈయనలో భగవంతుణ్ణి చూసింది కాబోలు ఆ పెద్ద పులి అని అనుకుంది. 23. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేందుకు ఒకరోజు చిరుతపలి గాండ్రు శబ్దం చేసుకుంటూ వచ్చింది. భక్తులంతా భయపడ్డారు. దాని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకుని శబ్దం చేయసాగారు. అది నీళ్లు తాగి ఒకసారి గాండ్రుమని అరచి వెళ్ళిపోయింది. భగవాన్ ఆ భక్తుల్ని చూసి, మీరెందుకిట్లా శ్రమపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది. నీళ్లు తాగి మరొక అరుపుతో వెళ్తున్నానని చెప్పి తన దారిన వెళ్ళిపోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకీ భయం? ఈ కొండ వారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమడం ఏం న్యాయం? ఊరుకోండి, ఇంక చాలు అట్టహాసం అని వారించారు. వారి భయం పోగొట్టడానికో ఏమో ఈ గిరిలో అనేక మంది సిద్ధపురుషులు నివసిస్తుంటారు. వారు నన్ను చూడాలని ఏమేమో రూపాలతో వస్తూ పోతుంటారు. వారికి ఏ విధమగు అలజడి కలగనీయరాదు సుమా అని సెలవిచ్చారు భగవాన్. 24. ఒకరోజు పగలే విరూపాక్ష గుహకు బయట ఉన్న ఒక బండ మీద భగవాను వాసుదేవ శాస్త్రి గారు కూర్చున్నారు. లోయలో ఒక పెద్ద పులి, ఒక చిరుత పులి తిరుగుతున్నాయి. స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు తిలకిస్తున్నారు భగవాన్. శాస్త్రిగారు భయంతో గుహకు పోదామని భగవాన్ని కోరినా భగవాన్ కదలలేదు. శాస్త్రిగారు భయంతో గుహకు వెళ్ళిపోయారు. అవి రెండూ కాసేపు తచ్చాడి స్వామిని చూస్తూ ఏ భయ వికారాలు లేకుండా సాధు జంతువుల్లా ఒకటి కొండపై భాగానికి, ఒకటి కిందకి వెళ్ళిపోయాయి. అప్పుడు మెల్లగా శాస్త్రిగారు బయటకు వచ్చి, స్వామి, ఆ రెండూ అంత సమీపంలో తిరుగుతూ ఉంటే భయం పుట్టలేదా అన్నారు భగవాన్తో. ఎందుకు భయం? చూస్తూనే అనుకున్నాను. ఒకటి కిందకు, ఒకటి పైకి వెళతాయని. అట్లాగే వెళ్ళాయి. అమ్మో పులి అని జంకితే అవి కూడా అమ్మో మనిషి అని భయపడి మింగడానికి వస్తాయి. మనకా భీతి లేకుంటే వాటికి ఉండదు, సహజంగానే సంచరిస్తాయి అన్నారు. భగవాన్ ఎంత ధైర్యం చెప్పినా శాస్త్రిగారి భయం పోలేదు. క్రూర వన్యమృగములు కూడా భగవాన్ ఆదరణ పొందుట ఎంత ఆశ్చర్యము! భగవాన్ తాను మానవాతీతుడనని పదే పదే భక్తులకు తమ మాటలతో చేతలతో నిరూపించినా భక్తులు భగవాన్ను తమలో ఒకరిగా అనగా మానవ మాతృనిగా భావించటం గమనార్హం. మాయా అంటే అదే కావులు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. రేపు వీడియోలో మరికొన్ని జంతువులు, పక్షుల గురించి మాట్లాడుకుందాము. రమణ మహర్షి గారికి వాటి మీద ఉన్న అపారమైన ప్రేమను గురించి చర్చించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.